కూడా అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం రెడ్డిలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్స్, అంత కాదు అంటే అంత రెడ్డిలు కాదు, రెడ్డిలు కాదు, అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు కూడా కాదు, ఏ కులంలో ఎంత మంది ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమని 0.5% లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు ఉండదు కదా. అంటే వాళ్ళు పాపులేషన్ పెంచుకోవాలని చెప్తాం. ఇప్పుడు రేపటి నుంచి ఆ ప్రోగ్రాంలు ఉంటారు వాళ్ళు. అవును కదా, పాపం వాళ్ళకి పాపులేషన్ లేకనే కదా రిజర్వేషన్ రావట్లేదు. మరి వాళ్ళు అదే పని మీద ఉంటారు, ఏం చేస్తారండి? పాపులేషన్ అంటే మరి ఎక్కువ పెరుగుతుంది, ముస్లింలో పెరుగుతుంది పాపులేషన్. పర్లేదు, మైనార్టీ రిజర్వేషన్ వస్తుంది, ఒక 10-15 ఏళ్ళు అయినాక 50% అదే అవుతుంది. 50% అదే అవుతుంది, తప్పేం లేదు, తప్పేం ఉందంటే వాళ్ళని కూడా నేను సమర్థిస్తాను 100%. తప్పేం లేదు. వాళ్ళు మీరు అన్ని కులాలు ఎవరి పాపులేషన్ వాళ్ళు పెంచుకోండి అని మీరు సజెస్ట్ చేస్తారు. నేను చేయట్లేదు, ప్రభుత్వం చేస్తుంది, దాన్ని మీడియా పెంచుతుంది, మీడియా దాన్ని హాట్ అని చెప్పి కాకరేపుతున్నారు తప్ప వాస్తవాన్ని ప్రజలకు మీడియా చెప్పట్లేదు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను మళ్ళీసారి విలువకున్నా పర్వాలేదు. మీడియా మీడియా మీద విమర్శ మీడియా అన్ని వ్యవస్థలాగే మా వ్యవస్థ కూడా ఉంది, మీడియా కూడా. మిగతా పొలిటికల్ మీరు ఒప్పుకున్నారు కాబట్టి వాస్తవం ఒప్పుకోలేదు. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉందో, ఒకప్పుడు జర్నలిస్టులను చూస్తే లీడర్ గజ్జం అంటుండే, ఇవాళ జర్నలిస్టులు లీడర్ దగ్గరికి ఫ్రెండ్షిప్ లాగా అయిపోయారు. ఇట్లా ఇంకా మనం ఇద్దరం ఒకటే అయిన తర్వాత ఇంకేముంటదండి ప్రజలకు? అయిపోయా, ఇంకేముంది? బ్యూరోక్రాట్ అంతా జేబులలో వచ్చి కూర్చుంటారు. ఇదివరకు ఎందుకు భయపడుతుండే వాళ్ళు? ఉండే జెన్యూనిటీ ఉండే, వాళ్ళు అలా ఉండే. జర్నలిజం అంటే దానికి వాల్యూ ఉండే. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు 6వ తరగతి చదివిన కూడా ఇస్తున్నారు. ఏం చేస్తామండి, కర్మ అట్లా అయిపోయింది. ఒక దగ్గరికి పోతే 100-200 మంది ప్రెస్ వాళ్ళు కనపడుతున్నారు అక్రిడేషన్ వేసుకొని. ఏమనలేని పరిస్థితి. సరే, బతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటున్నారా అంటే అది అట్లా కాదు, అదో రాజకీయం. ఇలా తయారైపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేవారు లేరు. అక్రిడేషన్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు అంటే నాకెందుకు పెంట. ఇది అన్ని కాంప్లికేషన్స్. ఇవ్వకపోతే ఇబ్బంది. అంటే అందరము ఇలాగే అనుకుంటే, నేను కూడా అలాగే అనుకుంటే వీళ్ళు ఇక్కడ దాకా రాకపోతుంటే కదా. నేను కూడా అలా అనుకోకుండానే ఇవి మాట్లాడుతున్నాం. దీనివల్ల ఇప్పుడు నువ్వు ఈయన వద్ద కానీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన మీ జీలో చెప్పినాక మీ జీలోనే కింద కామెంట్స్ చూస్తే ఈయన చెప్పేది నీతులు కానీ ఈయన బీసీలకు బద్ద వ్యతిరేక అని మాట్లాడి, నేను మాట్లాడేదే ఆయన అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో స్పాంటేనియస్ గా 2 నిమిషాల ముందే నేనే అడ్వాన్స్ మెసేజ్ పెట్టేస్తే కామెంట్ చేసేస్తే నేను గొప్పని అనుకుంటే చాలా మంది అయినప్పుడు ఏం చేయలేం. నేను చెప్పింది లాజిక్ ని అర్థం చేసుకోమన్నాం. ఆర్థిక సమానత లేనప్పుడు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తికి ఎబో పావర్టీ లైన్ కు రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉండదు. ఈ బికమ్స్ ఓపెన్ కాంపిటేటర్ గానే రావాలా. కానీ మళ్ళీ కులాన్ని, మళ్ళీ మతాన్ని, మళ్ళీ అక్కడ రిజర్వేషన్ వాడద్దు అనేది నా ఆర్గ్యుమెంట్, అంతే. సో అంటే మీరు దానివల్ల హట్ అయ్యారా? ఇప్పుడు ఇదివరకు మా జీ తెలుగు ఇచ్చిన ఇంటర్వ్యూకు దాని కామెంట్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కామెంట్స్ కంటే లైకులు కూడా ఎక్కువ ఉంటాయి కదా. లైకులు చూడలేదా మీరు? ఇంట్లో 24 గంటలు ఉంటేనే చేసుకున్న భార్య తిడుతుందన్న. 24 గంటలు కదలకుండా ఉంటే ఏం పని లేదా, బయటకు ఎప్పుడు ఆడివట్లు తిరిగి ఇంట్లో ఉంటావని అంటారు. పోనీ 24 గంటలు ఉద్యోగం చేసే భార్య బయటకు పోయి గంట లేట్ వస్తే ఇంట్లో ఉన్న భర్త కూడా తిడతాడన్న. ఇక జనం ఎందుకు తింటారన్న? ఉన్నదే పబ్లిక్ ప్లాట్ఫామ్ లా. తిడితే తప్పు చేసినోడు బాధపడాలి, నేను తప్పు చేయలేదే. ఇద్దరు 2 రకాలు ఉంటాయన్న. ఏది అయినా సరే ఎంత తిట్టినా వాన చెల్లుకులు అనుకుని దున్నపోతు మీద వాన అనుకున్నాడు ఒకడు, ఇంకొకడు నేను తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు బాధపడాలనుకుంటాడు ఇంకొకడు. నేను తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, ఆయన ఏదో ఆయన ఉద్దేశం మీద మాట్లాడారు. ఒకవేళ అలా పెట్టిన ప్రొఫైల్ ఏంది అనేది కూడా చూసినాం. చూస్తే అక్కడ మాట్లాడింది బాగానే ఉంది, తీరా ఆయన బ్యాక్గ్రౌండ్ పోయి ఫోటోలు చూస్తే మళ్ళీ కండువాలు ఉంటాయి మెడల. అంటే పార్టీ పరంగా విభజించినట్టే కదా అది. సో అక్కడ నేను అర్థమవుతుంది కదా. నేనే నచ్చాలని నేను డైరెక్ట్ శత్రువుని కావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మెచ్చుకునేవాడు మీకు నాకు శత్రుత్వం ఉంటే ఆటోమేటిక్గా నాకు శత్రువు అయిపోతాడు. ఓకే, అయితే మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. తిరుపతి నుంచి కాల్ వచ్చింది. తిరుపతి